కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దానంపై అనర్హత వేటువేయాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు స్పీకర్. అయితే గతంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ను ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. సుప్రీం జడ్జిమెంట్ ప్రకారం 3 నెలల్లో దానంపై అనర్హత వేటు పడుతుందన్నారు కౌశిక్ రెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.